నాన్న 3వ వీధిలో ముగ్గుల పోటీలు జరిగాయి నాన్న. నేను వేసిన ముగ్గుకి మొదటి బహుమతి వచ్చింది. నా ముగ్గు చూసి మురిసిపోదురా. అటు కాదు ఇటు నాన్న. నీ ముగ్గు చూడాలా? 36 చుక్కలు ముగ్గేశాను నాన్న. నువ్విచ్చిన 300తో ముగ్గు పిండి రంగులు కొనేసా. 6 వీధుల నుంచి ఆంటీలందరూ వచ్చారు నాన్న. ముత్యాలరావు కొడుకు ముగ్గు బలే వేసాడే అన్నారు అందరూ. నువ్వు ముగ్గు పక్కన పడుకోనన్న ఫోటో తీస్తా, నీకు కూడా నేర్పిస్తానన్న. రోజు అమ్మేస్తే ఏం బాగుంటది, నువ్వు కూడా ట్రై చేయి. బండాపరా బండాపరా బర్రె. నీ అబ్బా ముగ్గేస్తావు నువ్వు. ముగ్గు పిండి నీ ముక్కులు వదిలిందే అంటే నీకు 300 ఇచ్చింది ముగ్గు లేడానికి కాదురా. నువ్వు క్వార్టర్ తెస్తే ఆఫ్ చేసుకుందాం. నువ్వు పుట్టినప్పటి నుంచి పింక్ ఎందుకు ఇష్టం అర్థమైందిరా. నువ్వు అమ్మాయిలు ముగ్గులో దించే బ్యాచ్ కాదు, ఆంటీల పక్కన ఉండి ముగ్గులు వేసే బ్యాచ్ అని. ఏరా నీ ముగ్గు పక్కన పడుకుంటే ఫోటో తీస్తావా? నైట్ ఎలా ఎంజాయ్ చేశారా అని నా ఫ్రెండ్స్ అడిగితే నా కొడుకు ముగ్గేశాడు, నేను దానికి రంగులు రాశాను, అది చెరగకుండా చూసుకోవడానికి నైట్ అంతా పక్కన పడుకున్నానని చెప్పాలా? ఏ బీచ్ కో బార్ కో తీసుకెళ్తే చెప్పుకోవడానికి బాగుంటదిరా. వెళ్ళేటప్పుడు వైకుంఠ పళ్ళు కొనుక్కుందాం, పేకాడి పడుకుందాం, ఇవన్నీ అవుట్డేటెడ్ ఐడియాలరా. రే నేను వయసులో ఉన్నప్పుడు ఎలా ఊగేవన్నో తెలుసారా? ముత్యాలరావు వస్తున్నాడంటేనే మొత్తెక్కేది ఒక్కొక్కడికి. ఈ చెయ్యికి పెగ్గు తెలుసు కానీ ముగ్గు తెలియదురా. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే ముగ్గు పిండితో ముద్దపప్పు చేసుకుని తిని చస్తా. ఈ ఒక్క అర్ధరాత్రి నీతో నాకు అనుబంధం లేదు. రేపొద్దున ఏ బారు బయటో ఏ పబ్బు పక్కనో తాగి పడుకుంటే తీసుకెళ్తూ పో దుబ్బే.